హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మా డే కొంచెం జల్దీ స్టార్ట్ అవుతున్నది. 7 అవుతుంది, 6:50. బుకింగ్ ఏం రాలేదు. యాక్చువల్లీ నిన్న రాత్రి వర్షం పడ్డది కదా, బండి వేరే దగ్గర పెట్టినాను. బండి వేరే షాప్ ముందు పెట్టినాను అన్నట్టు. ఇవాళ రాకముందు తీసేయాలి కదా, అందుకనే జల్దీ వచ్చి బండి తీసేస్తున్నాను. ఇక అట్లనే ఆన్ కూడా చేసేస్తాను. ఏమైనా బుకింగ్స్ వస్తే ఇక మళ్ళీ షూట్ చేస్తాను. ఇవాళ వీడియో కొంచెం జల్దీ స్టార్ట్. బండి పెట్టేటప్పుడు రిజర్వ్లోకి వచ్చిందంటే ఇక మళ్ళీ బండి తీయలేదు. సండే కూడా ఉండే కదా, ఇవాళ సోమవారం అన్నట్టు. తాడపని దగ్గరకు వచ్చినాను. ఇక ఇంట్లో 500ది ఫస్ట్ డీజిల్ పోసుకొని ఆన్ చేసేసుకుందాం. ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చేసింది. ఎన్ని గంటలకు వచ్చిందంటే 7 గంటలకు వచ్చింది కరెక్ట్. కార్ఖానా నుండి సైనిక్పూర్కి పికప్కి అయితే వెళ్దాం నడవండి. నేను వచ్చేసినాను పికప్ పాయింట్కి. ఏమైనా లక్ష్మీనగర్ అంటారు దీన్ని, మారాడుపల్లి దగ్గర, ఏఓసి రోడ్. చాలా లోడింగ్ అయితే చేసేసుకుందాం. మెట్రోలో ఏందో ఏం సంగతి అడగలేదు, డైరెక్ట్ వచ్చేసి లెఫ్ట్ కాలనీలు అంట. మన లోడు పాల డబ్బలు. 7 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇటు యాప్రాల్ సైడ్ పెడుతున్నది. సైనిక్పూర్ రాసి ఉండే ఫస్ట్, కానీ అది యాప్రాల్ సైడ్ పెడుతుంది. కలిసి వస్తాయేమో రోడ్ ఏరియాలో. చాలా రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి, వెళ్ళిపోదాం. పొద్దున కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నది ఇక్కడ. ఇక రెడ్ అయిపోయింది తిరుమలగిరి చౌరస్తా దగ్గర. వచ్చేసినాము డెలివరీ పాయింట్కి. ఇక నుంచి లెఫ్ట్ పెడుతున్నది, అన్లోడ్ చేసేద్దాం నడవండి. ఈ యాప్రాల్కి వస్తుందో సైనిక్పూర్కి వస్తుందో, డిఫెన్స్ కాలనీ ఇది. ఈడికి అయిపోయింది, కానీ అక్కడ పాల ట్రైలు కనిపిస్తున్నాయి. నా దగ్గర కూడా పాలే ఉన్నది కదా, అడిగి పోయి చూద్దాం. ఇది మన బండి ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 392 రూపీస్ మిగిలినాయి, 392 రూపాయలు. ఇక నెక్స్ట్ చూద్దాం బుకింగ్ వస్తుందా లేదా అని. ఎందుకంటే మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు. మనకేదో వచ్చేసి ఉండే బుకింగ్, అట్లా తీసుకున్నాం. నాస్టా చేస్తాం రండి. పొద్దున జల్దీ వెళ్ళినా కదా, ఇక బయటనే నాస్టా చేస్తున్నా. ఇలా మసాలా దోశ. రిటర్న్ అటువైపే పోతున్నాను. అటు మన కొంచెం తాడబంద్ సైడ్ పోయి ఉంటే అక్కడ నుంచి బుకింగ్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ కొరియర్లు అవన్నీ ఉన్నాయి. కొరియర్ ఏమంటారు, బండ్లో కొరియర్ ఆఫీసులు చాలా ఉన్నాయి అన్నట్టు. అక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆగినాను నాస్టా చేసినంతసేపు. తర్వాత కూడా ఇప్పుడు టైం 9 అవుతుంది. అక్కడ కొరియర్ ఆఫీస్లోనే ఓపెన్ అయితే అక్కడ నుంచి ఉంటాయి బుకింగ్లు అని ఇక అటే తాడబంద్ సైడ్ వెళ్ళిపోతున్నా. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. టైము 12:30. పాటిగడ్డ టు అటు మన 100 ఫీట్ రోడ్ ఉన్నది కదా, అక్కడ కార్లు అమ్ముతారు చూసినారా, సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతుంటారు. అందులో ఏదో షోరూమ్కి వచ్చింది. ఇక్కడ నుంచి పికప్ వచ్చేసిన నేను పాటిగడ్డకి. లోడ్ చేసేసుకుందాం బైక్కి. వచ్చేసినాం మనం పికప్ పాయింట్కి. రైట్ సైడ్ చూపెడుతుంది. కస్టమర్ కాల్ చేద్దాం. మన లోడ్ 10 ఐటమ్స్, 13 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. అటు 100 ఫీట్ రోడ్. నేను ఆల్రెడీ మన ఏడున్నా బంజారాయిల్స్ దగ్గర. వచ్చేసినాను 100 ఫీట్ రోడ్కి. ఇక్కడ అన్నీ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతుంటారు మార్కెట్ మొత్తము. ఇక్కడ ఉందా ఇలా మన వెహికల్లో కారు కింద వేస్తారు కదా మ్యాట్లు, ఆ మ్యాట్లు ఉన్నాయి. మనం డెలివరీ చేసే షాప్ ఏడుందో
దొరికినాక మళ్ళీ షూట్ చేస్తా. ఇంకా ఇవన్నీ కార్ షోరూమ్లే. మనకేమో లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకున్నాక చూపెడుతున్నది. అది దొరకగానే మళ్ళీ షూట్ చేస్తాం. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. రైట్, ఏ రిపేర్ షాప్ అనుకుంటా. ఇంట్లో డెలివరీ చేయాలి మనం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో 450 రూపాయలు మిగిలే మనకి. ఇక ముందటికైతే పోతున్నాను, జాగా చూసుకొని ఆపుతాయి ఎక్కడైనా. మనకి ఇంకొక చిన్న బుకింగ్ వచ్చింది. ఇది పికప్ అయితే 1.4 కిలోమీటర్ ఉన్నది. 200 చిల్లరు. డ్రాప్ ఎక్కడికుందో చూడలేదు, ఇక్కడనే ఎక్కడో ఉంటుంది. రన్నింగ్లో వచ్చింది అన్నట్టు బుకింగ్. ఇది తీసేసుకున్నా. పికప్కి పోయి చూద్దాం ఏముందో మెటీరియల్. మనం వచ్చేసినాము పికప్ లొకేషన్కి. ఇది మన అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్. ఇది చూసినారా, ముందట రైట్ సైడ్ చూపిస్తుంది. ఎక్కడ ఫోన్ చేద్దాం కస్టమర్కి పక్కన ఆపి. మన లోడు 1.3 కిలోమీటర్ ఉన్నది మనకి డ్రాప్ లొకేషన్. అంటే కిలోమీటర్న్నర రావటానికి, కిలోమీటర్న్నర డ్రాపింగ్కి. కిలోమీటర్న్నర కాదు, 1.4 ఏమో ఉండే అనుకుంటా పికప్, నాకు గుర్తులేదు. పోవుడైతే 1.3 ఉన్నది. చలో అన్లోడ్ చేయించేద్దాం పోయి. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. 10 నిమిషాలు కూడా పట్టలే రావటానికి. ఇక్కడ రోడ్డు ఫస్ట్ బిల్డింగ్ అనుకుంటా. లొకేషన్ ప్రకారం అయితే మనం వచ్చేసినాము. ఇక్కడ పక్కకు ఆపుతా. ఫస్ట్ బిల్డింగ్ కూడా అవుతట్లేదు. ఫోన్ చేద్దాం వాళ్ళకి. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ ట్రిప్లా 185 రూపాయలు సంపాదించేసిన. చిన్న బుకింగ్, ఏం చేస్తాం, బుకింగ్కే వస్తలేవు. ఏది వస్తే అది తీసేసుకోవాల్సి వస్తుంది. చలో నెక్స్ట్ బుకింగ్ కోసం చూద్దాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 2:15 అవుతుంది అప్పుడే. ఓకే, నెక్స్ట్ బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తా. పక్కన ఆపుతా ప్లేస్ చూసుకొని. 3:50 అవుతుంది టైము. ఇంకో చిన్న బుకింగ్ వచ్చింది. దుర్గం చెరువు దగ్గరికి పోదాం నడవండి. పెద్ద బుకింగ్లు ఏవి మన వరకు ఆగుతలేవు. అందుకనే ఏది మన వరకు ఆగుతుందో అదే తీసేసుకుంటున్నాయి. ఏం చేద్దాం, టైం చూస్తా సాయంత్రం అయిపోయింది. వచ్చేసిన మన పికప్ పాయింట్కి. లోడ్ చేసుకుందాం నడవండి వెహికల్. ఇక గల్లీలో ఏమున్నదో ఏమో. ఇది లెఫ్ట్, ఇక అన్న లెఫ్ట్ ఆపరేట్ చేస్తాం. లెఫ్ట్లో కిందికి పోతాం. పోతున్నట్టు తెలియదు ఇట్లా సైడ్లో తీసి. ఇది గ్లాస్ డోర్ ఉన్నది సార్, నాకు సంబంధం లేదు, వీడియోలో చెప్తున్నాను. ఇరిగిపోయినాయి, చాలా ఇరిగిపోయినాయి ఇట్లా. తర్వాత దీనికి ఏమంటారు, డ్యామేజ్కి డబ్బులు ఇవ్వండి అట్లాంటివి ఏం చేయదు కంపెనీ. నేను కూడా ఏం చేయను. 200 కోసం మేము అంత రిస్క్ తీసుకోలేము. ఇది గ్లాస్ డోర్. ఆఫ్టర్ వార్నింగ్ తీసుకెళ్తున్నా. చేసుకున్నాను, రిటర్న్ పోతున్నాను లెఫ్ట్లో మళ్ళీ. మనకి డ్రాప్ లొకేషన్ 1 కిలోమీటర్ వస్తుంది. కాకపోతే ముందడికి పోయి యూటర్న్ చేసుకొని రావాలి ఏమేమో అంటున్నాడు. ఇక చూద్దాం ఎడికైతే ఆడికి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. 4:21 అవుతుంది. పొద్దున్న చూద్దని చెప్పారు సాయంత్రం పడుతుందని వర్షం. న్యూస్ వాళ్ళు కూడా ఈ మధ్య నిజం చెప్తున్నారు. యూటర్న్ చేసుకొని అయితే వచ్చేసినాను. గిన్నె ముందట ఉన్నాయి, ఏమంటారు, అవతల నుంచి చూపెట్టారు. అక్కడ 4-5 స్విగ్గీ వాళ్ళు నిలబడ్డారు చూడన్న, ఆడనే లొకేషన్ అని.
ఇప్పుడు తిప్పుకొని వచ్చిన ఆ 4-5 సిగ్గోళ్ళని దొలాడుతున్నా. ఆడ సిగ్గోళ్ళు కనిపించలేరు అనుకున్నా, ముందరికి వెళ్ళిపోతా. నేను గమనించలేదు, నేను కూడా ఆ 4-5 సిగ్గోళ్ళనే చూసినా. నేను అట్లయితే ఆ పిల్లర్ నెంబర్ అయినా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా లేదు, ఆ గుంపులో సిగ్గి వాళ్ళు ఉండే ఆడ. ఇప్పుడు ఆ సిగ్గి వాళ్ళు ఆడ లేరు అనుకో, గడబడైపోతుంది సిచ్యువేషన్. రైట్ ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు. ఆయన లొకేషన్ చెప్పినప్పుడు మేము వర్షం పడుతుందని మెట్రో కింద ఆగినాం. అంటే ఆ మెట్రో కింద ఉంటుంది బిల్డింగ్. ఇట్లాంటి సిల్లి మిస్టేక్ చేస్తుంటాను అన్నట్టు అప్పుడప్పుడు. పిల్లర్ నెంబర్ అది చూసుకోవాలి కానీ మనుషుల గుంపును చూసుకుంటే అలా అన్నీ ఉంటారా. చలో అన్లోడ్ చేసేద్దాం ఈ వెహికల్. నేనైతే సేఫ్గా తీసుకొచ్చేసినాను ఈ బిల్డింగ్ దగ్గరికి. ఇక సేఫ్గా దింపుకున్నాడు వాళ్ళ బాధ్యత. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఈడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 250 రూపీస్ మిగిలినాయి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసారు, అందుకే 250 మిగిలింది. గ్లాస్ డోర్ ఉండే కదా, అందుకే భయపడి దెబ్బకు పేమెంట్ చేసేసి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నాను. ఆఫ్ చేసేసిన ప్రస్తుతానికి, ఏం ఆన్లైన్ పెట్టలేను, మస్తు వర్షం వస్తుంది. ఇట్లా వస్తున్నది, టైం 5 అవుతుంది, అప్పుడే బంద్ చేసేసిన. వర్షం తగ్గితే మనం చూద్దాం మళ్ళా. ప్రస్తుతానికి నా జీతో పడవ అయిపోయింది. పడవ మనం ఇట్లా అనుకుంటాము, మన బండి కంటే తక్కువనే హైట్ ఉంది కదా అని చెప్పి ఇట్లా నీళ్ళకి తీసుకొని వెళ్ళిపోతాం. కానీ బ్రేక్ ఉంటుంది చూసిన, టైర్ల బ్రేక్లు, లైనర్లు, వాటికి అందులోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. అందులోకి వెళ్ళిపోయి అందులో దెంగు పడుతుంటుంది అన్నట్టు. స్టామ్ ఈ కారు వాళ్ళకు మజా వస్తున్నట్టున్నది నడిపేదానికి. మీకేమైనా కనిపిస్తుందా రోడ్? గంపి కొడుతున్నది వర్షం. వాళ్ళ ముందట లైట్లు లేకపోతే బండ్లే కనిపి. పోనీరా, అది పరిస్థితి వర్షం. అది కాదు, ఇది పరిస్థితి. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళా టైము 6 అవుతుంది. వర్షం పడకుంటే లేట్ వరకు చేద్దాం అనుకున్నా కానీ కాలే, చాలా వర్షం పడుతుంది, ట్రాఫిక్ కూడా మస్తున్నది, అందుకే వచ్చేసినాను. మా పార్కింగ్లో కూడా పెడతలేను, బయట పెడుతున్నా బండి. పార్కింగ్లో పెడితే మునిగిపోతుంది. ఇవాళ మనం చేసింది 4 ట్రిప్పులు కొట్టినా పొద్దున్నుంచి. 4 ట్రిప్పులు కొట్టినా కూడా చిన్న చిన్నవి కొట్టినా కదా, అందుకే ఏమి ఎక్కువ కాలేదు. ఎంత 1250 రూపాయలు అయింది అంతే. ఇక బండి కూడా జల్దీ పెట్టేస్తున్నాను. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. ఓకే, బాయ్.